కనీసం రక్షణ లేదండి. పోలీస్ వ్యవస్థ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు ఇలా మమ్మల్ని మానసిక అత్యాచారం చేస్తున్నారు, ఎన్నోసార్లు మమ్మల్ని డిఫెండ్ చేస్తూ మమ్మల్ని మా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. గత 5 సంవత్సరాలుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క కంప్లైంట్ కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నేతల దగ్గర నుంచి కానీ, కార్యకర్తల దగ్గర నుంచి కానీ, లేకపోతే సామాన్య మహిళలు ఎవరైతే గొంతు విప్పి మాట్లాడారో వాళ్ళందరూ వెళ్ళి ఇలా హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక్క కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ అయిన పాపం పోలేదు. ఈరోజు ఆఖరికి మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఆయనకి మా గోడు వెల్లవించుకునే పరిస్థితి మాకు వచ్చింది. ఇదే పోలీసులు, రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఉంటే ఇలా మాలాంటి మహిళలు ఈరోజు ఇలా బయటకు వచ్చి పోరాడే పరిస్థితి ఉండేది. మాకు అక్కడే కనుక ఒక సెక్యూరిటీని కలిగించి ఉంటుంటే, మా బాధ ఇది అని చెప్పుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ మాకు సహకారం అందించుంటే కనుక మేము ఈరోజు ఇంత బాధపడి ఇంత దూరం వచ్చి మేము ఇంత పోరాడాల్సిన అవసరం మాకు ఉండేది కాదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, మేము నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఇదిగో మేము కంప్లైంట్ ఇచ్చాము, మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే దాని కింద కూడా ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ అవ్వచ్చు, మమ్మల్ని ఏం పీకలేరు, పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, మా బొచ్చు పీకలేరు, లిటరల్లీ ఇలాంటి మాటలు అన్నీ కూడా మీరు నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కిందకి వెళ్ళుంటే అవి అంటే వీళ్ళకి ఎంత ధైర్యం అంటే ఈ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, వీళ్ళు మా కాళ్ళ కింద ఉన్నారు అనే రకంగా ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఎవరిచ్చింది ధైర్యం? రాష్ట్రంలో కనీసం డీజీపీకి గౌరవం కూడా లేదు, కనీస గౌరవం లేదు. ఆ రోజు గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, ఈరోజు కసిరెడ్డి రాజేంద్రనాథ్ గారు కావచ్చు, కనీసం వాళ్ళకి విలువ లేదు అనేది ఈరోజు తెలుస్తుంది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా. అలాంటి వాళ్ళు ఇంత మనోవేదకు గురయ్యి ఇంత బాధపడి ఈరోజు మా కుటుంబాల దగ్గర నుంచి కూడా మేము తలెత్తుకోలేని పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలోని ఒక ఆడబిడ్డను తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డికి, వారి కార్యకర్తలు. నేను సిగ్గుపడుతున్నాను ఈరోజు ఈ స్థాయిలో నుంచి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాకు ఎంతో కొంత ఒక సపోర్ట్ ఉన్నా కూడా మాలాంటి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారే, బయటకు కనీసం రావాలంటే ఒక భయాన్ని కల్పిస్తున్నారే. సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక సామాన్యులు వాళ్ళు ఏ రకంగా, సామాన్య మహిళలు ఏ రకంగా బయటకు వస్తారనేది ఒక భయాందోళనలో ఈరోజు గడిపేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో మహిళలందరూ. దయచేసి ఈరోజు మేము ఈసీకి ఇవ్వడం జరిగిందని, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నితీష్ కుమార్ మీనా గారికి. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఒక రకంగా ఆ పోస్టులు చూసి మావి ఏవైతే మార్ఫ్ చేసినవి, లేకపోతే ఒక ఎక్కడో పాన్ వెబ్సైట్స్ నుంచి తీసుకొచ్చిన ఏ టెక్నాలజీ తోటి దాన్ని వాడి ఒక మార్ఫ్డ్ న్యూడ్ వీడియోస్, పాన్ వీడియోస్ తీసుకొచ్చి మమ్మల్ని అత్యంత దారుణంగా చేసిన పరిస్థితి గత 5-6 రోజుల నుంచి. అవన్నీ చూసి ఆయన అసలు ఒక ఆయన కూడా ఏంటి పరిస్థితి ఇలా ఉంది ఏంటి అనే ఒక రకంగా ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే అలాంటివి చూస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి, కనీసం మనం యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మాత్రం ఈ రోజు కూడా ఆఖరికి ఎలక్షన్ కూడా వచ్చినా కూడా కనీసం నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నారండి. వాళ్ళు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకే ఇలా ఉంటే అసలు ఎలక్షన్స్ ఏ రకంగా సాగుతాయి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక ఆడబిడ్డకే వాళ్ళు న్యాయం చేయట్లేదంటే ఏ రకంగా ఎలక్షన్స్ ని సజావుగా సాగిస్తారనేది కూడా మాకు ఒక ఇంత భయంగానే ఉంది. నిజం చెప్పాలి, మాలాంటి వాళ్ళు మేము బయటకు వచ్చి పని చేయాలా? లేదు అంటే చెప్పండి, మేము కూడా ఇంకా ఏదో స్వతంత్రము వచ్చిన ముందు ఇళ్లలో కూర్చుని బతికేసే వాళ్ళు ఆడాలన్నట్లు మళ్ళీ మేము వంటగదికే పరిమితం అయిపోవాలో. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకున్నాం. అలాంటి ఆడవాళ్ళు మీ గురించి బయటకు వస్తున్నారు, మీకోసం మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మీకు జరిగే అన్యాయాల పైన మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతున్నప్పుడు మా పైన ఎలాంటి దాడులు జరుగుతుంటే మీ మీద జరిగే దాడుల్ని ఎవరు మాట్లాడతారు అనేది కూడా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మహిళా లోకం కూడా దయచేసి అర్థం చేసుకుని ఇలాంటి వ్యవస్థని దయచేసి సమూలంగా పారద్రోలాలని కోరుకుంటున్నాం.